ఒకప్పుడు ఈ దేశంలో ప్రయాణమంటే సౌకర్యం కాదు, అది ఒక కల. ఒక అవసరం కాదు, అది ఒక లగ్జరీ. 1940ల భారతదేశం. రోడ్లు లేవు, వాహనాలు లేవు. ఉన్నది కేవలం ఎద్దుల బండ్లు, సైకిళ్ళు మరియు నడక. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే పగలు మొదలుపెట్టి సాయంత్రం చేరుకోవాలి. అమ్మాయి పెళ్లికి వెళ్లాలంటే 2 రోజులు ముందే బయల్దేరాలి. అప్పట్లో వాహనమంటే అది ట్రాన్స్పోర్ట్ కాదు, అది స్టేటస్. ఒక ఇంటి ముందు ఏదైనా మోటారు వాహనం ఉందంటే ఆ కుటుంబం సెటిలైనట్టే. అందుకే భారతీయుడు వాహనాన్ని ప్రేమించాడు. భారతీయుడు వాహనంతో బంధం కట్టుకున్నాడు. ఎందుకంటే అది అతని గౌరవానికి గుర్తు, అతని ఎదుగుదలకు చిహ్నం. కాని సమస్య ఒక్కటే. ఈ దేశానికి వాహనాలు తయారుచేసే సొంత కంపెనీలు లేవు. అన్నీ బ్రిటిష్ కంపెనీలు. అన్నీ విదేశీ టెక్నాలజీ, అన్నీ దిగుమతులు. అంటే మన డబ్బుతో వాళ్ల పరిశ్రమలు బలపడుతున్నాయి. అప్పుడే ఒక మనిషి నిలబడ్డాడు. డబ్బున్నవాడు, అధికారమున్నవాడు, కాని అన్నింటికన్నా ముఖ్యంగా దేశభక్తి ఉన్నవాడు. అతని పేరు జమునాలాల్ బజాజ్. ఈ కథ ఇక్కడే మొదలవుతుంది. బజాజ్ కథ అనేది కేవలం ఒక బిజినెస్ స్టోరీ కాదు. ఇది ఒక కుటుంబం దేశానికిచ్చిన వాగ్దానం. మన డబ్బు మన దేశంలోనే తిరగాలి. మన శ్రమ మన పరిశ్రమను పెంచాలి. అదే బజాజ్ తత్వం. అదే హమారా బజాజ్ తత్వం. జమ్నాలాల్ బజాజ్. చరిత్రలో కొందరు మనుషులుంటారు. వాళ్లు వ్యాపారులు కాదు, వాళ్లు విలువలు. డబ్బు సంపాదించగలిగినవాడు సెట్, డబ్బును వదిలేయగలిగినవాడు లెజెండ్. అటువంటి లెజెండ్ జమ్నాలాల్ బజాజ్. అతనొక ధనవంతుడు. భారీ భూములు, కాటన్ మిల్లులు, వేలమంది ఉద్యోగులు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి రాయ్ బహదూర్ బిరుదిచ్చింది. అంటే సామ్రాజ్యానికి సేవ చేసినవాడు. కాని ఆ రోజు గాంధీజీ ఒక మాట అన్నారు: నీ బిరుదు కాదు, నీ దేశం ముఖ్యం. అంతే. జమ్నాలాల్ బజాజ్ ఆ బిరుదును బ్రిటిష్ గవర్నర్ ముఖం మీదే విసిరేశారు. ఖాదీ వేసుకున్నాడు. విలాసవంతమైన జీవితం వదిలేశాడు. సత్యాగ్రహంలో దిగాడు. జైలుకు వెళ్లాడు. అప్పటినుంచి గాంధీజీ ఆయనను నా 5వ కుమారుడు అని పిలిచేవారు. అతను వ్యాపారం ఆపలేదు, కాని వ్యాపారం నిర్వచనం మార్చాడు. అతని తత్వం చాలా సింపుల్. లాభం కావాలి, కాని దేశానికి నష్టం చేయకుండా. వ్యాపార ధర్మం. 1926లో బజాజ్ గ్రూప్ పునాదిపడింది. అప్పుడు ఆయన ఉద్యోగులకు ఒక లేఖ రాశారు: మన కంపెనీ సంపాదించే ప్రతి రూపాయి దేశానికి ఉపయోగపడాలి. నిజాయితీ లేకుండా వచ్చిన డబ్బు విషంలాంటిది. అందుకే ఆయన మొదట పత్తిమిల్లులు పెట్టాడు. భారత రైతుల పత్తి, భారత కార్మికుల శ్రమ, భారత మార్కెట్. అది కేవలం పరిశ్రమ కాదు, అది స్వాతంత్ర్యోద్యమానికి ఫైనాన్షియల్ వెన్నెముక. చాలామందికి తెలియదు, గాంధీజీ ఆశ్రమం ఎంతో కాలం బజాజ్ డబ్బులతోనే నడిచింది. అందుకే గాంధీజీ అన్నారు: బజాజ్ కుటుంబం నా రాజకీయ మద్దతు కాదు, నా ఆత్మబలం. ఒక గొప్ప నిర్ణయం. బ్రిటిష్ కాలంలో బిజినెస్ అంటే ఒకటే మార్గం: వాళ్లతో చేతులు కలపాలి, వాళ్ల ఆర్డర్లు తీసుకోవాలి, వాళ్ల నిబంధనలు ఒప్పుకోవాలి. కాని జమ్నాలాల్ బజాజ్ అన్నాడు: నేను సంపాదించేది నా దేశం మీద ఆధారపడి ఉండాలి, వాళ్ల సామ్రాజ్యంపై కాదు. అందుకే చాలా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ వదిలేశాడు. చాలా అవకాశాలు తిరస్కరించాడు. ఆ రోజుల్లో ఇది బిజినెస్ సూసైడ్ లాంటిది. కాని అదే బజాజ్ ఆత్మ. లాభం కన్నా ముందు లక్ష్యం, డబ్బు కన్నా ముందు దేశం. ఫౌండేషన్ స్టోన్. జమ్నాలాల్ బజాజ్ ఒకరోజన్నాడు: నేను నా పిల్లలకు ఆస్తి ఇవ్వను, విలువలిస్తాను. ఆ విలువలే తరతరాలు బట్టి బజాజ్ను నిలబెట్టాయి. అతను చనిపోయాడు, కాని అతని తత్వం చనిపోలేదు. అది రాహుల్ బజాజ్లోకి వెళ్ళింది, అది రాజీవ్ బజాజ్లోకి వెళ్ళింది. అదే నేటి బజాజ్ డిఎన్ఏ. అందుకే బజాజ్ అంటే కేవలం బ్రాండ్ కాదు, అది ఒక నైతిక వ్యవస్థ, ఒక సంస్కృతి, ఒక భారతీయ తత్వం. జమ్నాలాల్ బజాజ్ విత్తనం వేశాడు, కాని ఆ విత్తనం వృక్షంగా మారాలంటే ఒక యోధుడు కావాలి. ఆ యోధుడి పేరు రాహుల్ బజాజ్. లైసెన్స్ రాజ్ అనే డ్రాగన్ను ఎదుర్కొన్న మనిషి. ఇది నిజంగా సినిమా లాంటిది, కాని ఇది రియల్. రాహుల్ బజాజ్. ఒక దేశంలో వ్యాపారం చెయ్యాలంటే ప్రభుత్వ అనుమతి కావాలి. కాని 1970ల భారతదేశంలో వ్యాపారం చేయాలంటే ప్రభుత్వ దయ కావాలి. దాన్నంటారు లైసెన్స్ రాజ్.
ఎంత ఉత్పత్తి చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎంత అమ్మాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎంత లాభం సంపాదించాలో కూడా ప్రభుత్వం సూచిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మీ ఫ్యాక్టరీ మీద మీకు అధికారం లేదు. అలాంటి వ్యవస్థలో ఒక వ్యక్తి నిలబడి అన్నాడు, ప్రభుత్వం నా యజమాని కాదు, కస్టమర్ నా యజమాని. ఆ మనిషి పేరు రాహుల్ బజాజ్. లైసెన్స్ రాజ్కు ఎదురు నిలిచిన మొదటి పారిశ్రామికవేత్త. ఆ రోజుల్లో చాలా కంపెనీలు భయపడేవి. ప్రభుత్వాన్ని ఎదిరిస్తే లైసెన్స్ రద్దు, ఫ్యాక్టరీ మూతవేత, ఇంకా బిజినెస్ ముగింపు. కాని రాహుల్ బజాజ్ భయపడలేదు. ఒక ఇండస్ట్రీ మీటింగ్లో ప్రధాని ఎదుటే అన్నాడు, మీరు మాకు అనుమతి ఇస్తున్నట్లు కాదు, మేమే మీ దేశాన్ని నడుపుతున్నాం. అది 1979. అప్పట్లో ఇలా మాట్లాడడమంటే సూటిగా చెప్పాలంటే ఆత్మహత్య. కాని అదే రోజునుంచి రాహుల్ బజాజ్ పేరు కేవలం బిజినెస్ మ్యాన్ కాదు, అతను ఇండస్ట్రీకి గొంతు. వెస్పా విడిపోయిన రోజు 1971. బజాజ్ అప్పటివరకు ఇటాలియన్ కంపెనీ వెస్పాతో కలిసి స్కూటర్లు తయారు చేస్తోంది. ఒప్పందం ముగిసింది. ఇటాలియన్లు అనుకున్నారు, ఇండియా లేకుండా మేం బతకగలం, బజాజ్ మాత్రం మాక్ లేకుండా బతకలేదు. కాని రాహుల్ బజాజ్ అన్నాడు, మనకెవరి టెక్నాలజీ అవసరం లేదు, మనమే తయారు చేద్దాం. అదే రోజు పుట్టింది బజాజ్ చేతక్. అది కేవలం స్కూటర్ కాదు, అది స్వదేశీ గర్వం. 10 ఏళ్ల వెయిటింగ్ లిస్ట్. పిచ్చా లేక విశ్వాసమా? ఈరోజు అమెజాన్లో 10 నిమిషాల్లో డెలివరీ. అప్పుడు 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి. నిజంగా షోరూంలో బుక్ చేసుకుని పిల్లలు పెద్దవయ్యాక డెలివరీ వచ్చేది. కాని భారతీయులు వేరే బ్రాండ్ చూడలేదు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, బజాజ్ వస్తే తరాలు మారినా నడుస్తుంది. అది బ్రాండ్ లాయల్టీ కాదు, అది భావోద్వేగం. హమారా బజాజ్ ఒక దేశం యొక్క పాట. 1989 బజాజ్ ఒక యాడ్ విడుదల చేసింది. బులంద్ భారత్ కీ బులంద్ తస్వీర్, హమారా బజాజ్. ఆ యాడ్ కేవలం మార్కెటింగ్ కాదు, అది ఒక దేశానికి అద్దం. గ్రామం, పట్టణం, కూలీ, డాక్టర్, అమ్మాయి, అబ్బాయి, అందరికింద ఒకటే స్కూటర్. అది బ్రాండ్ గెలుపు కాదు, అది జాతీయ గుర్తింపు. కాని రాహుల్ బజాజ్ చేసిన అతిపెద్ద తప్పు, అతనొక విషయం అర్థం చేసుకోలేకపోయాడు. కాలం మారుతోంది. హీరో హోండా వచ్చింది, బజాజ్ క్యాలిబర్ వచ్చింది, టీవీఎస్, యమహా. యువతకి బైకులు కావాలి, స్కూటర్లు కాదు. కాని రాహుల్ బజాజ్ చేతక్ను వదలలేకపోయాడు. చాలా ఆలస్యంగా గుర్తించాడు. మార్కెట్ మారిపోయింది, బజాజ్ మాత్రం గతంలోనే ఉండిపోయింది. 2000 నాటికి బజాజ్ స్కూటర్లు చరిత్ర అయ్యాయి. అది పతనం. ఒక సామ్రాజ్యం చరిత్రగా మారిపోయింది. కాని అదే సమయంలో ఒక కొత్త రాజు పుట్టాడు. యువకుడు, ఆక్రోశం, టెక్నాలజీ పిచ్చి. తండ్రి పేరు పెద్దది, కాని తన పేరు ఇంకా పెద్దది చేయాలని పట్టుదల. అతని పేరు రాజీవ్ బజాజ్. అతను స్కూటర్ సామ్రాజ్యాన్ని చంపాడు, మరియు బైక్ సామ్రాజ్యాన్ని పుట్టించాడు. అదే మన తరువాతి అధ్యాయం. ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం బజాజ్ కథలో అసలైన టర్నింగ్ పాయింట్లోకి. ఇక్కడే సినిమా మొదలవుతుంది. రాజీవ్ బజాజ్. కొన్నిసార్లు విజయం మీ చంపుతుంది. అవును, మీరు చాలా గెలిచినప్పుడు మారడం మరిచిపోతారు. బజాజ్ అదే చేసింది. కాని ఒక వ్యక్తి ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. తండ్రి పేరు లెజెండ్, కాని కుమారుడి నిర్ణయం విప్లవం. అతని పేరు రాజీవ్ బజాజ్. మొదటి సంచలనం. ఇకపై స్కూటర్లు చరిత్ర. 2001 రాజీవ్ బజాజ్ ఒక బోర్డ్ మీటింగ్లో ఒక మాట అన్నాడు, ఇకపై బజాజ్ స్కూటర్లు తయారు చేయదు. రూమ్ మొత్తం షాక్. బజాజ్ అంటే స్కూటర్, స్కూటర్ అంటే బజాజ్. అలాంటి కంపెనీ తానే తన బలాన్ని చంపుకుంటుందా? కాని రాజీవ్ అన్నాడు, యువత బైక్ కోరుతోంది, మనం చరిత్రను అమ్మితే భవిష్యత్తు పోతుంది. అదే రోజు చేతక్కు మెల్లగా శవపేటిక తయారైంది. క్యాలిబర్ మొదటి అడుగు. రాజీవ్ ముందు ఒకే లక్ష్యం, మైలేజ్, పవర్, స్టైల్. అలా పుట్టింది బజాజ్ క్యాలిబర్. హుడీబా యాడ్. అది ఇండియన్ యూత్కు మొదటి మోటివేషన్. క్యాలిబర్ అమ్మకాలు పెరిగాయి. కాని ఇంకా సరిపోలేదు. రాజీవ్కు కావాల్సింది ఒక మైండ్ బ్లోయర్. పల్సర్, ఇండియన్ బైక్ చరిత్ర మారిన రోజు. 2003 బజాజ్ లాంచ్ చేసింది పల్సర్ 150 మరియు 180. ఇది కేవలం బైక్ కాదు, ఇది యువతకిచ్చిన గుర్తింపు. ముందు బైక్ అంటే మైలేజ్, ఇప్పుడు బైక్ అంటే యాటిట్యూడ్. డిస్క్ బ్రేక్, మస్క్యులర్ ట్యాంక్, డిజిటల్ మీటర్, సౌండ్. హీరో హోండా షాక్, టీవీఎస్ షాక్, యమహా షాక్. మార్కెట్ లీడర్ మారిపోయాడు. డిటిఎస్ఐ టెక్నాలజీతో యుద్ధం. రాజీవ్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు, మార్కెటింగ్తో కాదు, టెక్నాలజీతో గెలవాలి. అలా పుట్టింది డిటిఎస్ఐ టెక్నాలజీ. డబుల్ ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్. అంటే ఒక సిలిండర్లో
2 స్పార్క్ ప్లగ్లు. ఫలితం ఎక్కువ పవర్, తక్కువ పెట్రోల్, స్మూత్ ఇంజిన్. హీరో హోండా కోర్టుకెళ్ళింది, పేటెంట్ కేసు వేసింది. కానీ బజాజ్ గెలిచింది. టెక్నాలజీ కూడా ఇప్పుడు బజాజ్దే. డామినార్ ఇండియన్ రోడ్ మీద సింహం. 2016 బజాజ్ మరో షాక్ ఇచ్చింది. డామినార్ 400 సీసీ, డ్యూయల్ ఛానల్ ABS, లాంగ్ రైడ్ స్టెబిలిటీ. ముందు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే లాంగ్ రైడ్, ఇప్పుడు డామినార్ కూడా. బజాజ్ ఇక మాస్ కాదు, ప్రీమియం. ఫ్రీడమ్ 125 ప్రపంచంలోనే మొదటి CNG బైక్. 2024 ప్రపంచం పెట్రోల్ మీద ఏడుస్తోంది. ఎలక్ట్రిక్ ఖరీదుగా ఉంది. బజాజ్ ఒక పని చేసింది. ఫ్రీడమ్ 125 CNG బైక్. పెట్రోల్ కాదు, బ్యాటరీ కాదు, CNG. మైలేజ్ 100 కిలోమీటర్లు పర్ కేజీ. పొల్యూషన్ సగం. రన్నింగ్ కాస్ట్ ఆటోలాగా. ఇది కేవలం బైక్ కాదు, ఇది ఎనర్జీ రెవల్యూషన్. రాజీవ్ బజాజ్ తత్వం. చైనా దూకుడు. చైనా ప్రపంచానికి ఒకటి ఇచ్చింది, తక్కువ ధర. కాని దాని వెనక ఉంది అతి ఎక్కువ రిస్క్. ఈవీ రంగంలో చైనా అంటే బ్యాటరీ సెల్స్, మోటార్లు, కంట్రోలర్లు, సాఫ్ట్వేర్ అన్నీ చైనా నుంచే. భారతదేశంలో నడుస్తున్న 90% ఈవీల్లో గుండె చైనాదే. అసలు ప్రమాదం ఏమిటి? చైనా కంపెనీలు లాభం కోసం రావు, మార్కెట్ కొట్టేయడానికి వస్తాయి. మొదట చీప్ ధర, ఉచిత ఆఫర్లు, భారీ మార్కెటింగ్. తర్వాత పోటీ చంపేస్తారు, ధర పెంచేస్తారు, డేటా తీసుకెళ్తారు. ఇది 5Gలో జరిగింది, సోలార్లో జరిగింది, ఇప్పుడు ఈవీలో జరుగుతోంది. బజాజ్ వ్యూహం సైలెంట్ వార్. బజాజ్ చప్పుడు కాకుండా చేసింది. దేశంలోనే బ్యాటరీ ప్లాంట్లు, మోటార్ R&D, కంట్రోలర్ డిజైన్. మేక్ ఇన్ ఇండియా కాదు, మేక్ ఫర్ ఇండియా. రాజీవ్ స్పష్టంగా అన్నాడు. చైనా టెక్నాలజీపై భవిష్యత్తు కట్టుకోలేం. ఇండియన్ గవర్నమెంట్ ప్లస్ బజాజ్. PLI స్కీమ్, ఫేమ్ సబ్సిడీ, ఇంపోర్ట్ డ్యూటీ. ఇవి అన్నీ ఒక యుద్ధ ఆయుధం. లక్ష్యం ఇండియన్ కంపెనీలను బతికించడం, చైనా ఆధిపత్యం తగ్గించడం. ఇక్కడే బజాజ్ లాంటి కంపెనీలకు అడ్వాంటేజ్. స్టార్టప్లకి కాదు. స్టార్టప్ల నిజమైన సమస్య ఓలా, ఏథర్. వాళ్ల దగ్గర ఉంది ఐడియా, బ్రాండ్, యూత్. కానీ లేదు సొంత ఫ్యాక్టరీ సెల్స్, సొంత బ్యాటరీ కెమిస్ట్రీ, సొంత ఫైనాన్స్ పవర్. వాళ్ళు చైనాపై ఆధారపడాల్సిందే, బజాజ్ కాదు. భవిష్యత్తు ఈవీ = సాఫ్ట్వేర్ కాదు, సప్లై చైన్. యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పరు, కాని నిజం ఇది. ఈవీ యుద్ధం యాప్ మీద కాదు, బ్యాటరీ మీద. ఎవరి దగ్గర లిథియం, నికెల్, కోబాల్ట్ ఉంటే వాళ్లే రాజు. ఇక్కడే చైనా ప్రపంచాన్ని పట్టుకుంది. ఇక్కడే భారత్ ఆలస్యమైంది. బజాజ్ అసలు బాంబ్. బజాజ్ ఇప్పుడు చేస్తున్న పని ఆస్ట్రేలియా లిథియం మైన్స్, ఆఫ్రికా నికెల్ డీల్స్, యూరోప్ బ్యాటరీ టెక్. అంటే రా మెటీరియల్ నుంచే కంట్రోల్ మొదలుపెట్టింది. ఇది స్టార్టప్ చెయ్యలేరు, ఇది రాజుల ఆట. ఇంత చేసినా చైనా సస్తా ఈవీలు భారత మార్కెట్ను ముంచేస్తాయా? లేదా బజాజ్ ప్లస్ టాటా ప్లస్ మహీంద్రా కలిసి దేశాన్ని కాపాడతారా? ఇది బిజినెస్ యుద్ధం కాదు, ఇది ఆర్థిక స్వాతంత్ర్య యుద్ధం. మరి ఈ యుద్ధంలో బజాజ్ పాత్ర ఏంటి? ఇప్పుడు కథ ఇంకా లోతులోకి వెళ్తోంది. ఇది ఇక బైకుల గురించే కాదు, ఇది డబ్బు అనే శక్తి గురించి. బజాజ్ ఫైనాన్స్ నిజమైన బంగారు గుడ్డు. ప్రపంచంలో చాలా కంపెనీలు వాహనాలు అమ్మి డబ్బు సంపాదిస్తాయి, కాని బజాజ్ మాత్రం డబ్బునే అమ్ముతుంది. అదే బజాజ్ ఫైనాన్స్. ఈరోజు బజాజ్ గ్రూప్లో అత్యధిక లాభాలు తెచ్చేది బైకులు కాదు, బ్యాంకింగ్ కాదు, ఫైనాన్స్. అసలు మాయ ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఒక గ్రామంలో ఉన్న వ్యక్తి బజాజ్ బైక్ కొనాలి అనుకుంటే డబ్బు లేదు. బజాజ్ ఏమి చేస్తుంది? తానే లోన్ ఇస్తుంది, తానే వాహనం అమ్ముతుంది, తానే EMI వసూలు చేస్తుంది. అంటే ఉత్పత్తి కూడా బజాజ్, రుణం కూడా బజాజ్, లాభం కూడా బజాజ్. ట్రిపుల్ ఇన్కమ్. బ్యాంకులు ఎందుకు భయపడతాయి? బ్యాంకులు అడుగుతాయి ఆధార్, పాన్, ఇన్కమ్ ప్రూఫ్, గ్యారంటర్. బజాజ్ అడుగుతుంది మీ ఫోన్ నంబర్, మీ ఆధార్. అంతే, 10 నిమిషాల్లో లోన్. కస్టమర్ షాక్. అసలు రహస్యం డేటా. బజాజ్ ఫైనాన్స్ దగ్గర ఉన్నది మీ కొనుగోళ్ల చరిత్ర,
మీ ఈఎంఐ చెల్లింపులు, మీ మొబైల్ లొకేషన్, మీ ఆదాయ స్థాయి. అంటే ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ కాదు, ఇది ఒక డేటా మాన్స్టర్. డేటా ఉన్నవాడే రేపటి రాజు. స్టూడెంట్ నుంచి బిజినెస్ వరకు ఈరోజు బజాజ్ ఫైనాన్స్ ఇస్తున్నవి: మొబైల్ లోన్లు, ల్యాప్టాప్ ఈఎంఐ, ఫ్రిడ్జ్, టీవీ, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ఇన్షూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్. ఒకప్పుడు బైక్ కోసం వచ్చాడు, ఇప్పుడు జీవితానికి వచ్చాడు. అసలు మాస్టర్ స్ట్రోక్. బజాజ్ చేసిన గొప్ప పని వాహనాల కస్టమర్ను ఫైనాన్స్ కస్టమర్గా మార్చడం. ఇది బ్రాండ్ లాయల్టీ కాదు, ఇది ఫైనాన్షియల్ బందీ. మీ మొదటి ఈఎంఐ, మీ చివరి ఈఎంఐ వరకు బజాజ్తోనే జీవితం. రేపటి ప్రపంచంలో ఎవరు గెలుస్తారు? టెక్ కంపెనీలు, ఏఐ కంపెనీలు, ఈవీ కంపెనీలు. వీళ్లందరికీ ఒకే సమస్య: డబ్బు ఎక్కడి నుంచి? బజాజ్ దగ్గర సమాధానముంది. డబ్బు ప్రజల దగ్గర ఉంది, ప్రజల డేటా బజాజ్ దగ్గర ఉంది. అంటే భవిష్యత్తు కూడా బజాజ్ దగ్గరే. డేంజరస్ నిజం. మీరు బజాజ్ ఈఎంఐ వాడుతున్నారా? అంటే మీ జీవితపు మ్యాప్ వాళ్ల సర్వర్లో ఉంది. ఇది మంచిదా లేదా ప్రమాదమా? సౌకర్యం ఎప్పుడూ స్వేచ్ఛను తినేస్తుంది. బజాజ్ ఇక బైక్ కంపెనీ కాదు, ఇది భారతదేశపు సైలెంట్ బ్యాంక్. మీ జేబులోని డబ్బు, మీ కలలపై వడ్డీ, మీ భవిష్యత్తుపై ఈఎంఐ అన్నీ ఒకే చేతిలో. బజాజ్. మరి ఈ శక్తి ఎక్కడ ఆగుతుంది? ఎలక్ట్రిక్ యుద్ధం. బజాజ్ వర్సెస్ ప్రపంచం. ఒకప్పుడు పెట్రోల్ ఉన్నంతవరకు రాజ్యం, ఇప్పుడు బ్యాటరీ ఉన్నవాడే రాజు. బజాజ్ చేసిన మొదటి పెద్ద పొరపాటు. ఓలా వచ్చేసరికి బజాజ్ నవ్వింది. స్కూటర్ ఎలక్ట్రిక్ అవుతుందా అని హాస్యం చేసింది. కాని మార్కెట్ నవ్వలేదు. యూత్ మారిపోయింది. ఫ్యూయల్ ఖర్చు పెరిగింది. అప్పుడే అర్థమైంది, ఇది ట్రెండ్ కాదు, ఇది విప్లవం. చేతక్ పునర్జన్మ. చేతక్ ఒకప్పుడు మెటల్ రాజు, ఇప్పుడు లిథియం రాజు. బజాజ్ చేసిన మాస్టర్ మూవ్. కొత్త పేరు పెట్టలేదు, పాత బ్రాండ్ని మళ్లీ లేపింది. ఎమోషన్ ప్లస్ టెక్నాలజీ ఈక్వల్ టు మార్కెట్ మ్యాజిక్. అసలు వ్యూహం. ఓలా చేసింది ఫ్లాష్ సేల్స్, ఆన్లైన్ హైప్, సోషల్ మీడియా. బజాజ్ చేసింది షోరూమ్స్, సర్వీస్ నెట్వర్క్, గ్రామాల వరకు రీచ్. ఓలా వేగం, బజాజ్ భరోసా. చైనీస్ బ్యాటరీ నిజం. ఈవీ అంటే భారతీయ టెక్నాలజీ కాదు. లిథియం, కోబాల్ట్, నికెల్ అన్నీ చైనా చేతిలో. బజాజ్ అర్థం చేసుకుంది, బైక్ చేస్తే సరిపోదు, బ్యాటరీ చైన్ కూడా మనదే కావాలి. అందుకే ఫ్యాక్టరీలు, సెల్ అసెంబ్లీ, రీసెర్చ్ ల్యాబ్స్ సైలెంట్గా నిర్మిస్తోంది. సిఎన్జీ బైక్ ప్రపంచంలో మొదటిది. ఈవీ రిస్క్ ఎక్కువ, బ్యాటరీ ఖర్చు ఎక్కువ. అందుకే బజాజ్ మధ్యదారి తీసింది. ఫ్రీడమ్ 125 సిఎన్జీ. ఇది ఈవీ కాదు, ఇది ఐసీఈ కాదు, ఇది బ్రిడ్జ్ టెక్నాలజీ. పెట్రోల్ ప్రపంచం నుంచి ఎలక్ట్రిక్ ప్రపంచానికి సాఫ్ట్ ట్రాన్సిషన్. ఇది బజాజ్ మేధస్సు. అసలు టార్గెట్. బజాజ్ టార్గెట్ యూరప్ కాదు, అమెరికా కాదు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఏషియా. ఇక్కడ కరెంట్ డౌన్, పెట్రోల్ ఖరీదు, ఈవీ ఇన్ఫ్రా లేదు. అంటే బజాజ్ రాజ్యం. రేపటి బజాజ్ ఎలా ఉంటుంది? మీ పిల్లలు బజాజ్ను ఇలా గుర్తుపెట్టుకోరు. నా నాన్న బైక్. వాళ్లు ఇలా గుర్తుపెట్టుకుంటారు: నా మొదటి బ్యాటరీ, నా మొదటి డిజిటల్ బ్యాంక్, నా మొదటి డ్రైవర్లెస్ వాహనం. ఒక కంపెనీ బైక్ నుంచి బ్యాంక్, బ్యాంక్ నుంచి బ్యాటరీ, బ్యాటరీ నుంచి ఏఐ, అన్ని రంగాల్లా ఉంటే ఇది కంపెనీనా? లేదా భారతదేశపు సైలెంట్ సూపర్ పవర్? ఇది చరిత్ర కాదు, ఇది వారసత్వం, లెగసీ. రాజీవ్ బజాజ్ మౌన విప్లవకారి. కొన్ని కుటుంబాల్లో కొడుకులు తండ్రి పేరుతో బ్రతుకుతారు. రాజీవ్ బజాజ్ తండ్రి పేరునే చంపేశాడు. అతని మొదటి తిరుగుబాటు. రాహుల్ బజాజ్ జీవితమంతా స్కూటర్లు, రాజీవ్ జీవితమంతా బైకులు. ఆయన చెప్పిన డేంజరస్ మాట: భారతదేశానికి ఇక స్కూటర్ అవసరం లేదు. అది చెప్పిన రోజే బోర్డ్ మీటింగ్ షాక్ అయింది. పల్సర్ బ్రాండ్ కాదు, సంస్కృతి. 2001లో పల్సర్ లాంచ్. అప్పటిదాకా
భారతదేశంలో బైక్ అంటే మైలేజ్. రాజీవ్ చేసింది. బైక్ అంటే పవర్. బైక్ అంటే స్టేటస్. బైక్ అంటే యువత. పల్సర్ మార్చేసింది. బైక్ నడిపేవాడు కాదు, బైక్ చూపించేవాడు హీరో. అతని తత్వం. రాజీవ్ బజాజ్ ఒక మాట చెబుతాడు, వీ డోంట్ చేజ్ వాల్యూమ్స్, వీ చేజ్ వాల్యూ. అంటే అమ్మకాలు కాదు లక్ష్యం, బ్రాండ్ విలువే లక్ష్యం. అందుకే హీరోలాగా లక్షల యూనిట్లు కాదు, బజాజ్ లాగా తక్కువ యూనిట్లు ఎక్కువ లాభం. బైక్ను చంపి బ్యాంకుగా మారాడు. చాలామందికి తెలియదు, ఈరోజు బజాజ్ గ్రూప్ లాభాల్లో బైకుల కంటే ఎక్కువ బజాజ్ ఫైనాన్స్ నుంచే వస్తోంది. అంటే ఇది ఇక మోటార్ కంపెనీ కాదు, ఇది ఫైనాన్షియల్ పవర్. మీ ఫోన్ మీద ఈఎంఐ ఉంటే వెనక బజాజ్ ఉండే ఛాన్స్ ఎక్కువ. అతని అసలు ఆయుధం నిజాయితీ. రాజీవ్ బజాజ్ ఎవరికీ భయపడడు. ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు, జీఎస్టీని విమర్శిస్తాడు, ఈవీ పాలసీల్ని విమర్శిస్తాడు. ఎందుకంటే అతనికి రాజకీయ బ్యాంక్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. కుటుంబ వారసత్వం. జమ్నాలాల్ విలువలు, రాహుల్ విస్తరణ, రాజీవ్ వినాశనం, పునర్నిర్మాణం. 3 తరాలు, 3 యుద్ధాలు, 3 వేరువేరు యుగాలు. బజాజ్ అంటే స్కూటరా, బైకా, బ్యాంకా లేదా భవిష్యత్తా? నిజమేంటంటే బజాజ్ అనేది ఒక కంపెనీ కాదు, అది ఒక భారతీయ మానసికత. భయం లేదు, ఆగడం లేదు, మారడానికి సిద్ధం. కొన్ని బ్రాండ్లు ఉత్పత్తులు అమ్ముతాయి, కొన్ని బ్రాండ్లు కలలు అమ్ముతాయి. కాని బజాజ్ తరాల్ని తయారు చేసింది. ఇది వ్యాపారం కాదు, ఇది భారతదేశం నడిచిన కథ. హమారా బజాజ్ కాదు, హమారా భవిష్యత్తు. సరే, ఇప్పుడు మనం ఎపిలాగ్ కాదు, అసలు భవిష్యత్తు అధ్యాయంలోకి వెళుతున్నాం. ఇది గతం గురించి కాదు, ఇది రాబోయే 25 ఏళ్ల బజాజ్ గురించి. ఎలక్ట్రిక్ యుద్ధం. ఐసీఈ నుంచి ఈవీకి బజాజ్ పునర్జన్మ. ప్రపంచంలో చమురు యుద్ధాలు అయిపోతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం బ్యాటరీల కోసం. రాజీవ్ బజాజ్ ఈవీ మీద నిజమైన అభిప్రాయం. అతను ఒకసారి చాలా డైరెక్ట్గా అన్నాడు, ఈవీలు గొప్పవి కాదు, అవసరమైన చెడు. అంటే ఇది ఫ్యాషన్ కాదు, ఇది బతికే యుద్ధం. చేతక్ ఎలక్ట్రిక్ నోస్టాల్జియా కాదు, వ్యూహం. చేతక్ పేరు ఎందుకు మళ్లీ తెచ్చారు? ఎందుకంటే భారతీయుడు చేతక్ను నమ్ముతాడు. బ్యాటరీపై కూడా అదే నమ్మకం వేయాలన్నదే ప్లాన్. ఎలక్ట్రిక్ చేతక్లో మెటల్ బాడీ, వాటర్ ప్రూఫ్ బ్యాటరీ, యూరప్ సేఫ్టీ స్టాండర్డ్స్. ఇది చైనా స్కూటర్ కాదు, ఇది భారతీయ ఈవీ ట్యాంక్. అకుర్డి ఈవీ ప్లాంట్. రహస్య ఆయుధం. పూణేలోని అకుర్డి ప్లాంట్. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక ఈవీ ప్లాంట్లలో ఒకటి. ఇక్కడ రోబోట్లు పనిచేస్తాయి, మానవుల కంటే మిషన్లే ఎక్కువ. ఒక్క తప్పు కూడా అనుమతించరు. ఇది ఇక మెకానికల్ కంపెనీ కాదు, ఇది డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్. బ్యాటరీ వార్. అసలు గేమ్ ఇక్కడే. భవిష్యత్తులో ఇంజిన్ విలువ శూన్యం, బ్యాటరీ విలువ రాజ్యం. అందుకే బజాజ్ లిథియం సప్లై చైనాతో లింక్, రీసైక్లింగ్ టెక్నాలజీపై ఇన్వెస్ట్, సొంత బ్యాటరీ ప్లాంట్ ప్లానింగ్. ఇది బైక్ వ్యాపారం కాదు, ఇది మైనింగ్ వ్యాపారం. ఈవీలో బజాజ్ అసలు ప్లాన్. బజాజ్ ఒకసారి స్పష్టం చేసింది, మేము ఓలాలా వాల్యూమ్ కోసం పోరాడం, మేము మెర్సిడీస్ లాగా ప్రీమియం కోసం పోరాడతాం. అంటే చౌకగా ఈవీలు కాదు, దీర్ఘకాలం నిలిచే ఈవీలు. ప్రపంచవ్యాప్తం. భారత్ కాదు, ఎగుమతులు. ఈరోజు బజాజ్ 70 దేశాల్లో బైకులు అమ్ముతోంది. ఈవీ ప్లాన్ కూడా అదే. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, యూరప్ మిడ్ మార్కెట్. భారతీయ ఈవీ ప్రపంచ రోడ్లపై. చివరి నిజం, పెట్రోల్ యుగం బజాజ్ను నిర్మించింది, ఎలక్ట్రిక్ యుగం బజాజ్ను పునర్జన్మ చేస్తుంది. రాజీవ్ బజాజ్ భయమేమిటంటే మారకపోతే చచ్చిపోతాం, మారితే ఎవ్వరూ ఆపలేరు. రేపటి భారతదేశంలో ఇంజిన్ శబ్దం ఉండదు, ఎగ్జాస్ట్ పొగ ఉండదు, కాని ఒక పేరు మాత్రం ఉంటుంది, బజాజ్. ఇది చరిత్ర కాదు, ఇది రాబోయే యుగం. హమారా బజాజ్ బ్రాండ్ కాదు, ఒక భావోద్వేగం. కొన్ని బ్రాండ్లు
ఉత్పత్తులు అమ్ముతాయి. కొన్ని బ్రాండ్లు కలలు అమ్ముతాయి, కాని బజాజ్ భావోద్వేగం అమ్మింది. హమారా బజాజ్ మార్కెటింగ్ కాదు, మాస్టర్ స్ట్రోక్. 1989లో వచ్చిన ఈ యాడ్, బులంద్ భారత్ కీ బులంద్ తస్వీర్, హమారా బజాజ్. ఇది యాడ్ కాదు, ఇది దేశభక్తి మంత్రం. ఆ యాడ్స్ ఎందుకు వర్కయ్యాయి? ఎందుకంటే స్టార్ హీరోలు లేరు, గ్లామర్ లేదు, సాధారణ కుటుంబం మాత్రమే. తండ్రి ఆఫీస్కి, తల్లి మార్కెట్కి, పిల్ల స్కూల్కి, అందరూ ఒకే బండిమీద. ఇది కథ కాదు, ఇది నిజ జీవితం. మానసిక మార్కెటింగ్, సైకలాజికల్ బ్రాండింగ్. బజాజ్ చేసిన అసలు మాయ, నీ దగ్గర బజాజు ఉంది అంటే నువ్వు ఫెయిల్యూర్ కాదు. ఇది రోడ్డు మీద స్టేటస్ సింబల్. కారు లేనివాడికి బజాజుండేది. అది పేదరికం గుర్తు కాదు, అది ఆత్మగౌరవ గుర్తు. పెళ్లి సంబంధాలు బజాజ్. అప్పట్లో నిజంగా జరిగేది. అబ్బాయికి ఉద్యోగం ఉంది, స్కూటరుందా? స్కూటరంటే భవిష్యత్తు భరోసా. రిపేర్ షాప్ స్ట్రాటజీ. బజాజ్ ఒక్క ట్రిక్ చేసింది. భారతదేశంలో ప్రతి 10 కిలోమీటర్లకి ఒక మెకానిక్ ఉండాలి. దానికి స్పేర్ పార్ట్స్ సింపుల్, టూల్స్ చౌకా, ట్రైనింగ్ లోకల్. అందుకే హీరో, టీవీఎస్ వచ్చినా బజాజ్ ప్రజల మధ్య నిలిచింది. హీరోలకన్నా మెకానిక్లు ముఖ్యమయ్యారు. హీరో బైక్ అమ్మింది, బజాజ్ మెకానిక్ నెట్వర్క్ నిర్మించింది. దీర్ఘకాల విజయం ఇక్కడే. భావోద్వేగం వర్సెస్ టెక్నాలజీ. టీవీఎస్ టెక్, హీరో మైలేజ్, బజాజ్ నమ్మకం. అందుకే పల్సర్ కొనేవాడు కేవలం స్పీడ్ కాదు, అతను బాల్యం నుండి వచ్చిన నమ్మకం కొనుగోలు చేస్తాడు. బజాజ్ని ఎవ్వరూ లవ్ చేయలేదు, బజాజ్ని ఫ్యామిలీలా చూశారు. అందుకే ఇది బ్రాండ్ కాదు, ఇది భారతీయ భావోద్వేగ చరిత్ర. ఈరోజు మనం చూసింది కేవలం ఒక కంపెనీ చరిత్ర కాదు, ఇది మన దేశం మారిన విధానం కథ. పత్తి మిల్లుల నుంచి పల్సర్ ఇంజిన్ వరకు, స్కూటర్ వెయిటింగ్ లిస్టు నుంచి డిజిటల్ ఈఎంఐ వరకు, బజాజ్ మనల్ని రోడ్డుమీద నడిపింది. కాని అదే సమయంలో మన ఆలోచనల దిశను కూడా మార్చింది. ఒకప్పుడు వాహనం అంటే గర్వం, ఇప్పుడు వాహనం అంటే అప్పు. ఒకప్పుడు సంపాదన అంటే భద్రత, ఇప్పుడు క్రెడిట్ లిమిట్ అంటే భవిష్యత్తు. ఇది మంచి మార్పా, లేక మనం నెమ్మదిగా డబ్బుకి బానిసలవుతున్నామా? సమాధానం బజాజ్ దగ్గర లేదు, మన దగ్గరే ఉంది. ఎందుకంటే కంపెనీలు అవకాశాలిస్తాయి, మనమే నిర్ణయం తీసుకుంటాం. బజాజ్ ఒక బ్రాండ్ కాదు, అది ఒక అద్దం, మన జీవన శైలిని మనకే చూపించే ప్రతిబింబం. మీరు డ్రైవ్ చేస్తున్నారా, లేక డ్రైవ్ చేయబడుతున్నారా? ఆలోచించండి. ఇలాంటి లోతైన డాక్యుమెంటరీలు ఇంకా కావాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం సమాచారం కాదు, ఇది అవగాహన. మళ్ళీ మరో నిజమైన కథతో కలుద్దాం. అంతవరకు స్టే అవేర్, స్టే ఫ్రీ, స్టే ఇన్ కంట్రోల్.